హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఒకవేళ తక్కువగా ఉంటే ఏమవుతుంది, వాటిని పెంచుకోవడం ఎలా అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతూనే ఉంటారు. సహజంగా చాలా మందికి ఎక్కువగా వచ్చే డౌట్స్ గురించి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేటివి మగవారిలో అంగస్తంభనలకు చాలా 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 ఇంపార్టెంట్. ఈ విషయం చాలా వరకు అందరికీ కూడా తెలుసు. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కనుక తగ్గినట్లయితే అంగస్తంభనలు తగ్గిపోవడం, శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు రావడం, లేదా మధ్యలోనే మెత్తపడిపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. సహజంగా ఈ సమస్యలు అనేటివి 30-40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో లేదా షుగర్ ఇలాంటివి అటాక్ అయిన వాళ్ళలో సమస్యలు అనేవి అధికంగా చూస్తూ ఉంటాము. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ అనేటివి మనం టెస్ట్ చేయించుకోవచ్చు. దీనికి టెస్టోస్టెరాన్ టోటల్ అనే ఒక టెస్ట్ ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ టెస్టోస్టెరాన్ టోటల్ ని బ్లడ్ ద్వారా మనము తెలుసుకుంటాము. అంటే బ్లడ్ లో ఈ హార్మోన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయని తెలుసుకుంటాము. అట్లీస్ట్ వీటి యొక్క పర్సంటేజ్ అనేది 70 to 80% ఎబవ్ ఉంటే కనుక మనం చాలా హెల్దీగా ఉన్నట్టు, సెక్సువల్ గా ఎలాంటి బలహీనతలు లేవు అని అర్థం అన్నట్టు. అయితే ఒక్కొక్క రకమైన టెస్ట్లలో ఒక్కొక్కరు వారి యొక్క రేంజ్, అంటే వాళ్ళ ల్యాబ్ టెస్ట్ యొక్క రేంజ్ కొంతమంది 100 to 1000 ఇవ్వచ్చు, కొంతమంది 10 to 200, 300 ఇవ్వచ్చు, లేదా కొంతమంది 1 to 50 అట్లా ఇవ్వచ్చు. సో రేంజ్ అనేది ఎంత ఉన్నా కానీ మీకు వచ్చిన రిజల్ట్ అనేది ఎంత పర్సెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 ఇచ్చారనుకోండి, మీకు కనుక పర్సెంటేజ్ 7.5 అలా ఉంది అనుకోండి, మీకు 75% ఎబవ్ ఉన్నట్టే. సో అలా మనము ఒకవేళ 1 to 200 ఇచ్చాడు అనుకోండి, మనకు కనీసం ఒక 150-160 రేంజ్ లో ఉండాలి అని అర్థం అన్నట్టు. సో మనకు ఉన్న రేంజ్ ప్రకారం మనకు వచ్చిన రిజల్ట్ అనేది 70 to 80% కనుక ఉన్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు లేవు అని అర్థం. అయితే చాలా మంది యువతలో ఏమవుతుందంటే హార్మోన్స్ లెవెల్స్ హెవీగా ఉన్నా, అంటే 70, 80, 90% హెవీగా ఉన్నా కూడా అంగస్తంభన సమస్యలలో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే సహజంగా ఎవరైనా సరే ఆండ్రాలజిస్ట్ దగ్గర కానీ గైనకాలజిస్ట్ ఎవరైనా సరే వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ టెస్ట్ చేసి హార్మోన్స్ బాగానే ఉన్నాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేదా మెంటల్ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ లేదా మీరు ఫీల్ అలా అవుతున్నారు, ఇలా చాలా రకాల గురించి మానసిక ఒత్తిడి గురించి చెప్తుంటారు. అవిటిని తగ్గించుకునే ప్రయత్నం చేసినా కూడా హార్మోన్స్ కొన్ని సందర్భాలలో అంగస్తంభనలు అనేది జరగకపోవచ్చు. సో ఇలాంటి సందర్భాలలో అంటే మీకు హార్మోన్స్ ఉండి అన్ని విధాలుగా హెల్తీగా ఉండి ఆలోచనలు, టెన్షన్లు ఇలాంటి ఏవి లేకుండా కూడా అంగస్తంభన సమస్యలు వస్తున్నాయంటే దీనికి కారణం నరాల బలహీనతలు. ఈ నరాల బలహీనతలు టెస్ట్ చేయడానికి ఇలాంటి టెస్టులు లేవు. దాన్ని మనము మెడిసిన్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే కాకుండా ఒకవేళ ఏజ్ 40 ఏవో, 50 ఏవో, 60 ఏవో ఉన్న వాళ్ళు, షుగర్ అటాక్ అయిన వాళ్ళు, వీళ్ళలో కనుక ఒకవేళ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ 30%, 20%, 40% తక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా అంగస్తంభన సమస్యలు వస్తున్నాయని అర్థం. సో మీకు ఆ ప్రాబ్లం ఉంటే మీరు టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ టెస్ట్లో కనుక రిజల్ట్ మామూలు తక్కువగా ఉంది అని అనుకుంటే కనుక దానికి కూడా మనం కొన్ని రకాలైన చిట్కాల ద్వారా కానీ లేదా త్వరగా క్యూర్ అవ్వాలంటే మెడిసిన్స్ ద్వారా కానీ ఈ సమస్యను మనం పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనము లైంగికంగా పటుత్వంగా ఉండాలి అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని న్యాచురల్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో వాటితో కూడా మనము ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ లాంటివి లేదా బలహీనంగా ఉన్న వాళ్ళు కానీ, స్టంట్స్ పడ్డ వాళ్ళు కానివ్వండి, వేరే ఏదైనా ఆపరేషన్స్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదా 60 ఏబో ఇలాంటి మోనబలి దశలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వీరికి త్వరగా ఇంప్రూవ్మెంట్ అనేది జరగదు. సో వారు కూడా సెక్స్ కావాలి అని అనుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా, న్యాచురల్ గా అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారానే మనం వీటిని క్యూర్ చేసుకోవచ్చు, హార్మోన్స్ లెవెల్స్ ని పెంచుకోవచ్చు. సో ఈ విధంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేటివి ఏ రేంజ్ లో ఉన్నాయో మనం తెలుసుకున్న తర్వాత మరీ తక్కువగా ఉంటే కనుక ట్రీట్మెంట్ తీసుకోవాలి. మామూలుగా ఉంటే కనుక కొన్ని రకాల ఆహార పదార్థాలు మామూలుగా గూగుల్లో కొన్ని నా వీడియోలలో కూడా ఉన్నాయి. టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేసేటువంటి పదార్థాల గురించి నేను చెప్పడం కూడా జరిగింది. వాటి ద్వారా కూడా మీరు ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. బట్ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ, ఆలోచనలు, టెన్షన్లు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ సమస్యలు వస్తాయి. హార్మోన్స్ ఫుల్ గా ఉన్నా కూడా వాటిని కూడా మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. బాడీని ఎప్పుడు స్ట్రాంగ్ గా మంచి పట్టుత్వంతో ఉంచుకునే విధంగా వార్మప్స్, ఎక్సర్సైజ్ లాంటివి చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే, అయినా కూడా మీకు ఇంకేదైనా సమస్యలు ఉండి టెస్టులు చేయించుకొని ఆ రిపోర్ట్ కూడా నాకు వాట్సాప్ చేయండి. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన పూర్తి సలహాలు, సూచనలు కూడా నేను అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కాల్ చేయవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి మీరు కాల్ చేయండి. తప్పకుండా మీకు ఖచ్చితంగా అన్ని రకాల సజెషన్స్, అవసరమైతే మెడిసిన్స్ కూడా మేము అందిస్తాం. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కూడా కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ అందించే ప్రయత్నం చేస్తాము. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.